ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం అన్న దాంట్లో మరి పరమాత్మం స్వరూపం అనే అంశం కాడ నిన్న మనం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విషయము. మరి పరమాత్మం స్వరూపం అనేటువంటి మాటకు స్వామివారు చెప్పిన అంశము పరమాత్మం, పరమాత్మ స్వరూపం అనగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము, శబల బ్రహ్మములతో కూడినటువంటి శుద్ధ బ్రహ్మం. ఇది పరమాత్మం స్వరూపం అనే విషయముగా చెప్పటం జరిగింది. మరి పరమాత్మ యొక్క స్వరూప విషయాన్ని మనకి ఉపనిషత్తులు చెప్పింది ఏమిటని చెప్పనంటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఇవి బ్రహ్మమునందు స్వరూపత ఉండేటువంటి లక్షణాలుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ పరమాత్మం స్వరూపం అనే విషయంగా ఉన్నప్పుడు మరి పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం, శబల బ్రహ్మ అనేటువంటి వాటితో ఉన్న శుద్ధ బ్రహ్మము పరమాత్మ స్వరూపం అనే విషయంగా స్వామివారు చెప్పిన విధానములో మరి ఇవన్నీ కూడా పరమాత్మలో చేరి ఉన్నాయా అనే విషయంగా చూసినట్లయితే పరమాత్మలో చేరి ఉన్న అంశము కాదు. పరమాత్మలో చేరి ఉన్న అంశము కాదు అనేటువంటి విషయం నిన్న మనం దాని మీదే ఎక్కువ శాతం పయనించాం. దాని గీతలో చెప్పిన శ్లోకం తీసుకున్నాం. దాని విషయం మీద గౌడపాదాచార్యుల వారు కూడా అజాతవాదం అనే అంశముగా వారు లేవనెత్తడం జరిగింది. అజాతవాదం అంటే జాతం అంటే పుట్టుట, నా జాతం అజాతం అంటే పుట్టలేదు, ఈ జగత్ అనేది వాస్తవికంగా లేదనేటువంటిది గౌడపాదాచార్యుల వారి భావన. కనుక వారిది అజాతవాదం అనేటువంటి విధానంగా లోక ప్రసిద్ధిగాంచి ఉన్న విధానము. అయితే శంకరాచార్యుల వారి విషయం వచ్చినప్పుడు దాన్ని మిథ్యావాదము అని చెప్పి అన్నారు. శంకరాచార్యుల వారిదేమో మిథ్యావాదము అన్నారు, గౌడపాదాచార్యుల వారిది అజాతవాదం. అయితే మిథ్యావాదానికి అజాతవాదానికి తేడా ఉన్నది. మిథ్యావాదము అన్నప్పుడు దాని స్వామివారు ఏం చెప్పారు సంభాషణల్లో, సదసద్ విలక్షణ వస్తువు మిథ్య అనే పదం స్వామివారు వాడారు. సదసద్ విలక్షణ వస్తువు మిథ్య. మిథ్య అన్నప్పుడు మామూలుగా చాలామంది లేనిదయ్యా అంటారు. లేనిది అదే మిథ్య అనే పదం అట్లా వాడే విధానం ఉంటుంది. కానీ లేనిది అనే అంటానికి వీలు లేదు మిథ్య అనే పదానికి. లేనిది అని చెప్పి అన్నావు అంటే అది అసత్తు అవుతుంది. కనుక అసత్తు, సత్తు ఈ రెండింటికి మధ్యలో ఉన్న అంశాన్ని మిథ్య అని చెప్పి అంటారు. కాబట్టి స్వామివారు అక్కడ చక్కగా చెప్తూ సదసద్ విలక్షణ వస్తువు మిథ్య అనే పదం స్వామివారు వాడారు సంభాషణల్లో. సద్వస్తువు కాదు, అసద్వస్తువు కాదు, రెండింటికి మధ్యలో గోచరించే అంశము మిథ్య అనేటువంటి విధానం. కనుక మిథ్యావాదం మనకి శంకరాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి అంశము. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః ఇది వేదాంత డిండిమః అని డిండిమలో వారు అవన్నీ కూడా వాడటం జరుగుతుంది. కాబట్టి ఇది మిథ్యా విధానంగా చెప్పే అంశము. అయితే గౌడపాదాచార్యుల వారు మాండుక్యాన్ని కారికలు రాస్తూ 250కి పైగా కారికలు రాయడం జరిగింది. వారి విధానములో వారు యొక్క వాదన విధానము అజాతవాదముగా చెప్పుకొస్తారు. అంటే అజాతం అంటే పుట్టలేదు, లేదనేటువంటి మాట అన్నమాట. దానికి మీకు మరి ప్రామాణికంగా భగవద్గీతలో చెప్పిన శ్లోకం నిన్న మీకు చెప్పాను. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోహో అపి దృష్టవంతః దృష్టః అంతః. అంతః అంటే తుది నిర్ణయం అనే అంశం అన్నమాట.
అనగా అసతః లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. ఆ పదాలు అట్లా పొందికగా ఉన్నటువంటివి అండి. అది ఇంకొక మనకి ఏవి కూడా చూపించిన విధానం కాదు. అసతః లేని దానికి భావ ఉనికి నైవిద్యతే లేదు, సతః ఉన్నదానికి అభావ లేమి నైవిద్యతే లేదు. అయితే ఏది ఉన్నది ఏది లేదు అనేటువంటి విషయంగా చెప్పినప్పుడు తత్వదర్శిభి ఆ విషయం తత్వవేత్తలు దర్శించిన విధానం అనేటువంటి ఒక నిగూఢముగా వాడబడ్డటువంటి పదాలు అక్కడ. కానీ శ్లోకంలోనే చెప్పొచ్చు కదా, లేనిది జగత్తు, ఉన్నది బ్రహ్మము అని స్పష్టంగా చెప్పేస్తే అయిపోయేది కదా ఆ శ్లోకంలో. కానీ ఆ శ్లోకంలో మీకు ఆ స్పష్టముగా ఉన్న పదాలు అక్కడ మీకు లేవు. అసతః లేని దానికి భావ ఉనికి నైవిద్యతే లేదు, అది ఏది లేనిది. సతః ఉన్నదానికి అభావ లేమి నైవిద్యతే లేదు, సతః ఉన్నదానికి లేమి లేదు. ఏది ఉన్నది, ఆ ఉన్నదంటే ఏది, లేనిదంటే ఏది అనే విషయంగా చూసినప్పుడు అక్కడ కేవలం ఒక పదజాలాన్ని వాడటం జరిగిందే కానీ నిర్దిష్టముగా మనకి అక్కడ చెప్పడం జరగల అక్కడ. కానీ కిందకు వచ్చేమన్నాడు, తత్వదర్శిభి తత్వవేత్తలు దర్శించారాయా, నీకు కావాలంటే వాళ్ళ వద్దకు పో, నీకు ఆ విషయం స్పష్టత కావాలని చెప్పి అన్నట్లయితే వాళ్ళ వద్దకు పో, నేను చెప్పేది మాత్రం ఇంతే. నీకు స్పష్టత కావాలంటే తత్వదర్శిభి బ్రహ్మజ్ఞానులు ఉన్నారు కదా, నీకు వాళ్ళు చెబుతారు కావాలంటే ఏది ఉన్నదో ఏది లేదో అది చెప్పాల్సిన విధానం వాళ్ళదనేటువంటి విధానముగా మనకు ఆ శ్లోకంలో అలాంటి అంశములు చెప్పటం జరిగిందన్నమాట. కనుక ఇది అజాతవాదం కింద వస్తుంది, బొత్తిగా లేనిది అనే మాట అన్నమాట. కాబట్టి ఇక్కడ బ్రహ్మము పారమార్థికమునందు ఏమీ లేదనేటువంటి విషయం, మరి పారమార్థికమునందు ఏమీ లేదనే విషయంగా ఉన్నప్పుడు పరమాత్మం స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం అనేటువంటి మాటగా చెప్పినప్పుడు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము, శబల బ్రహ్మము, వీటితో చేరి ఉన్న శుద్ధ బ్రహ్మం మొత్తం చేరి పరమాత్మ స్వరూపం. ఓ పక్క లేవనే మాటగా వాడబడుతూ ఉన్నది. ఒకవైపేమో బ్రహ్మమునందు ఏవి కూడా లేవు. ఎందువల్ల లేవనే మాట చెప్పండి. బ్రహ్మమును ఏమన్నారు, నిరుపాధికము అన్నారు. సోపాధికము అన్నప్పుడు ఈశ్వరుడు, జీవుడు. మాయా ఉపాధిగా ఉన్న విధానం ఈశ్వరుడు, అవిద్య విధానం కలిగి ఉన్న అతడు జీవుడు. కాబట్టి ఉపాధులు కలిగి ఉన్నటువంటి వారి యందు ఇదంతా భాషిస్తుంది. కనుక ఈశ్వరుని యందు ఉన్నది అని చెప్పి అన్నాం అనుకోండి, అది ఒప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే మాయా కార్యముగా ఉన్నాడు కాబట్టి ఈశ్వరుని యందు ఉందనే విషయం అక్కడ చెప్పే అవకాశం ఉన్నది. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అనే పదాలను అక్కడ వాడతాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కాబట్టి ఈశ్వర స్థానములో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ కూడా మాతా దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవచ. ఈ పదాలన్నీ కూడా ఈశ్వరుని యందు వర్తించే పదాలు ఇవన్నీ కూడా బ్రహ్మం దగ్గరికి పోవి. మాతా దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకారం ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సన్నిధిలో వాడబడే పదాలే తప్ప శుద్ధ బ్రహ్మము దగ్గర ఏవి వాడే అవకాశాలు లేవు. ఎందువల్లంటే శుద్ధ బ్రహ్మం నిరుపాధికము అనే పదం వాడారు కదా. నిరుపాధికం అన్నప్పుడు అక్కడ మాయా లేదు, అవిద్య లేదు. ఆ రెండో లేనప్పుడు మాయా కార్యమై ఉన్నదేది ఇది. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం ఇవన్నీ కూడా మాయా కార్యములో చేరి ఉన్న అంశములు. కాబట్టి మాయా కార్యములో చేరి ఉన్నటువంటి అంశములతో కూడా మరి చేర్చి పరమాత్మ స్వరూపం అనేటువంటి విధానముగా చెప్పటం జరుగుతుంది. అయితే మీకు ఇదే అంశం మీకు స్పష్టంగా వస్తుంది
తైత్రీయోపనిషత్తులో ఒక సన్నివేశం ఉందండి. తైత్రీయోపనిషత్తులో మరి ఆ భృగువు తన తండ్రి వద్దకు వస్తాడు. తన తండ్రి దగ్గరికి వస్తాడు భృగువు. ఇక్కడ ఈ సన్నివేశం కొంచెం మనకి అన్వయం అవుతుంది. స్వామివారు చెప్పినటువంటి ఈ విధానం ఏది, బ్రహ్మమునందు ఇవన్నీ కూడా చేరి అనే మాటగా చెప్పింది ఎక్కడ. ఇవన్నీ కూడా బ్రహ్మమునందు ఏం చెప్పుకున్నాము, తటస్థ లక్షణములని చెప్పుకున్నాం. ఇక్కడ మనం తటస్థ లక్షణములు, సురూపత లక్షణములు రెండు అన్నమాట. తటస్థ లక్షణములు అనేటువంటి ఎట్లా ఉన్నాయి ఏం చెప్పానంటే, బ్రహ్మమునకు దోవ చూపేటువంటివిగా ఉన్నాయి. మీ గతంలో ఒక ఉదాహరణ చెప్పాను. కాకః దేవదత్త గృహ, కాకో దేవదత్త గృహ, ఈ పదాలు వేదాంతంలో వాడుతూ ఉంటారు. ఏవి, ఫలానా వారి గృహం ఎక్కడయ్యా అని చెప్పి అన్నప్పుడు చూసారా, ఆ కాకి కూర్చుని ఉన్నదే, ఆ కాకి కూర్చుని ఉన్నటువంటి ఆ గృహమే నువ్వు అడిగే గృహము, నువ్వు కోరుకునే వ్యక్తి గృహం అదే అని చెప్పి అన్నప్పుడు ఆ కాకి ఎట్లా ఉందని చెప్పనంటే ఉపలక్షణంగా ఉన్నది. అంటే ఆ గృహాన్ని చూపించే ఉపలక్షణంగా ఉంది అక్కడ. అది ఏకదేశీయము ఏకకాలీయం, అది ఎప్పుడు ఉండదు కదా. గృహం అంతా లేదు, గృహంలో ఆ బేడ మీద ఓ భాగంలో ఉన్నది. గృహం ఉన్నంతకాలం ఆ కాకి అక్కడే ఉండదు, వెళ్ళిపోతుంది. కనుక కాల విధానముగా దేశ విధానముగా అది ఏకకాలీయము ఏకదేశీయము. ఏం చెప్పుకున్నా, అది ఏకకాలీయము ఏకదేశీయము. ఆ విధంగా ఉన్నటువంటి అది ఉపలక్షణంగా ఉంది. దేనికి, మనం కోరుకున్నటువంటి వ్యక్తి గృహం చూపించటానికి ఉపలక్షణంగా ఉన్నది. ఆ ఉపలక్షణంగా ఏమవుతుంది, వెళ్ళిపోతున్నాం, తర్వాత ఉండదు. అది ఇక్కడ మనకు గమనించాల్సిన అంశము. దానికి మీకు తైత్రీయంలో ఒక అంశం వస్తుంది, దాన్ని వినిపిస్తే అయిపోవడం మీకు. భృగుర్వైవారుని వరుణం పితరం ఉపససార అదీహి భగవః బ్రహ్మేతి తస్మా ఏతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుః శ్రోత్రం మనః వాచం ఇతి తం హోవాచ యతో ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిశం విశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపః అతప్యత సతపః తప్త్వా. ఇక్కడ ఏంటంటే విషయము, భృగు వై వారుణి వరుణం పితరం ఉపససార. భృగువు తన తండ్రి యగు వరుణుణ్ణి ఆశ్రయించాడు. తండ్రి గారు నమస్కారం. భగవః బ్రహ్మేతి, హే భగవాన్, బ్రహ్మము అని చెప్పి అంటారు కదా, అసలు బ్రహ్మము అంటే ఏమిటి అని అడిగాడు. మరి బ్రహ్మము అంటే ఏమిటని చెప్పి అడిగినప్పుడు మరి చెప్పాలిగా ఆయనకి బ్రహ్మం యొక్క విషయం. చెప్పడానికి అది వాక్కులకు అందేది కాదు, ఊహకు అందేది కాదు. యతో ఇమాని భూతాని జాయ ఏమి యద్వాచో నభ్యుదితం, వాక్కులకు మనస్సుకు అందేటువంటి వస్తువుగా లేదు అక్కడ. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుకు కానీ వాక్కులకు కానీ అందే విషయముగా లేదు. కాబట్టి మరి బ్రహ్మము అని చెప్పని అడిగినప్పుడు భృగువు తండ్రి మరి ఏం చెప్పాలి అక్కడ, ఏం చెప్పాడు అంటే తస్మా ఏతత్ ప్రోవాచ అని మాట్లాడుతూ అన్నాడు. అదీహి అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనః వాచం ఇతి తం హోవాచ. ఆయన బ్రహ్మం అంటే ఏమిటి నాయన అని చెప్పి అడిగినప్పుడు ఆయన బ్రహ్మం గురించి చెప్పల. ఏం చెప్పాడు అని చెప్పి ఇక్కడ ఏతత్ ప్రోవాచ ఈ విధముగా మాట్లాడుతూ అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనః వాచం ఇతి
తం హోవాచ అవి చెప్పాడు. అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనః మనస్సు, వాచం వాక్కు ఇవన్నీ చెప్పి వదిలిపెట్టేశాడు. తర్వాత ఈ బ్రహ్మం అంటే ఏమిటని చెప్పి అడిగాడు కాబట్టి దానికి ఉపలక్షణం ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఉపలక్షణము అని చెప్పనంటే, యతో ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిషం విశంతీతి తత్ విజిజ్ఞాసస్వ. దేని వలన ఈ జీవులన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయో, దేని అధిష్టానములు ఇవన్నీ కూడా నిలబడి ఉన్నాయో, ఏవి మొత్తం కూడా దీని ఆశ్రయం లేకపోతే లయమైపోతూ ఉన్నాయో, వాటికి అధిష్టానముగా ఉన్నటువంటి స్వరూపాన్ని నీవు బ్రహ్మముగా తెలుసుకొనుము అని చెప్పి అన్నాడు. ఉపలక్షణం చెప్పాడు అంతే, స్వరూపత విధానం చెప్పలేదు. ఎట్లా తెలుసుకోవాలయ్యా అని చెప్పి అన్నప్పుడు అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనః, వాచం ఇది అనే కొన్ని వస్తువులు చేతికిచ్చాడు. చేతికిచ్చి నీ వీటి ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది అన్నాడు. నువ్వు బ్రహ్మమును తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే నువ్వు వీటి ద్వారా తెలుసుకొనవలసి ఉంటుంది. వీటి ద్వారా అన్నం, అన్నం అంటే స్థూలదేహ సంబంధం చెప్పుకోవచ్చు. అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనః అనే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ఇక్కడ చెప్పుకొస్తూ నువ్వు వీటి ద్వారానే నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది అన్నాడు. మరి వీటి ద్వారా తెలుసుకోవలసి ఉంటుందని చెప్పి అన్నప్పుడు మరి వీటికి విషయం అవుతుందా తెలుసుకోవటానికి? అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనః, వాచం. వాచం అంటే వాక్కు, మనః అంటే మనస్సు, శ్రోత్రం అంటే చెవి, చక్షు అంటే కన్ను. ఇవన్నీ కూడా చెప్పుకొచ్చి నువ్వు వీటి యొక్క ఆశ్రయం ద్వారానే నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పనే మాట వాడినప్పుడు మరి వీటి ద్వారా తెలుసుకోబడేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా శాస్త్రం చెప్పిన విధానములో? వీటి ద్వారా తెలుసుకునే అవకాశము లేదు ఒక మాట. మరి వీటి ద్వారా తెలుసుకునే అవకాశం లేనప్పుడు మరి ఇవెందుకు నా ముందు పెట్టావు? ఇదే పాయింట్ ఎక్కడ మన స్వామి కూడా ఇదే పని చేశాడు. అక్కడ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకార తత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం, శబల బ్రహ్మం ఇవన్నీ కలిసి ఉన్నటువంటి యొక్క శుద్ధ బ్రహ్మం అనేటువంటిది పరమాత్మం స్వరూపం అని ఇక్కడ పరమాత్మ వాడిన స్వామివారు వాడిన విధానం. అదే అంశముగా మనకి తైత్రీయంలో పోయి చూసినట్లయితే మరి భృగువు కూడా తన తండ్రి యొక్క వర్ణుణ్ణి అడిగిన విషయం ఇదే. అయ్యా బ్రహ్మం అంటే ఎట్లా ఏమిటని చెప్పి అడిగాడు. దానికి బ్రహ్మం అనే విషయం ఆయన చెప్పలేదు, కానీ కొన్ని వస్తువులు చేతికిచ్చాడు. చేతికిచ్చి నువ్వు వీటి ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. కనుక వీటి ద్వారా తెలుసుకోవటము అని చెప్పనంటే ఆల్రెడీ శాస్త్రం చెప్పేసేసింది. యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా. వాక్కులు, మనస్సు, ఇంద్రియాలు దీని విషయంలో ఎలాంటి విధానంగా పనిచేసే విధానం లేదు. అవి బ్రహ్మమును చూపించే అవకాశం వాటికి సామర్థ్యం లేదనే విషయం అదే శాస్త్రం చెప్పింది. అదే శాస్త్రం చెప్పినప్పుడు మరి ఈ వస్తువులు చేతికిచ్చి వీటి ద్వారా గుర్తించుకోవలసి ఉంటుంది అని అంటంలో గల మర్మం ఏమిటి? కాబట్టి దానికి మనం చూసినట్లయితే గీతలో 15 అధ్యాయంలో చెప్పిన మాట, అధశ్చోర్ధ్వం ప్రసృత తస్య శాఖ. అధశ్చోర్ధ్వం ప్రసృతా తస్య శాఖ. ఏవైతే శాఖలుగా చెప్పుకుంటూ ఉన్నామో అహంకార తత్వము, మహత్తత్వం, అవ్యక్తత్వం అనేటువంటిది సమిష్టిలో, అది వెష్టిలో అయితే మనస్సు, బుద్ధి, అహంకారము అని, ఇంకా పంచభూతాల విషయంలో శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము అని చెప్పని ఇవన్నీ కూడా విష్టిలో ఉన్నటువంటి అంశములు. అవే సమిష్టిలో అయినట్లయితే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకార తత్వం, మహత్తత్వం, అవ్యక్తత్వం అనేటువంటివన్నీ కూడా శబల బ్రహ్మము యొక్క పరిధిలో, ఈశ్వర పరిధిలో చెప్పేటువంటి అంశాలు అవి. జీవుని యొక్క పరిధిలో చెప్పే అంశాలు ఏం చెప్పుకున్నాం ఎక్కడ?
అహంకారము, బుద్ధి, మనస్సు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. ఇదన్నమాట. అర్థమవుతున్న పాయింట్. కాబట్టి ఇక్కడ తైత్రీయంలో భృగు మహర్షి తన తండ్రి యొక్క వరుణుని అడిగిన విషయంలో భృగుహువై వారుణి వరుణం పితరముపసార అదీహి భగవః బ్రహ్మ ఇతి, బ్రహ్మం అంటే అడిగినప్పుడు ఈ వస్తువులు చేతికిచ్చాడు. చేతికిచ్చి నువ్వు వీటి ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్పనంటూ ఇక్కడ ఏమన్నాడు అని చెప్పనంటే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నాడు. ఇవన్నిటినీ కూడా చూపించి తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, నువ్వు బ్రహ్మమును గుర్తించాల్సి ఉంటుంది అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి అర్థం? ఏవైతే ఇక్కడ చెప్పబడ్డాయో అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనః, వాచం ఇది అని చెప్పని తైత్రంలో చెప్పిన అంశము, అదే స్వామివారు గాయత్రి మహామంత్రములో పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తత్వం అనేటువంటిది ఈశ్వరుని యొక్క అంశముగా చెప్పినప్పుడు అవే జీవుని యొక్క అంశముగా చూసినట్లయితే అహంకారము, బుద్ధి, మనస్సు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అది వస్తాయి అన్నమాట. తైత్రీయంలో అయ్యే పదాలు వాడారు. స్వామివారు కూడా ఇక్కడ అవే పదాలు చెప్పుకొస్తూ ఈ మొత్తం సముదాయం అంతా చేరి ఉన్నటువంటి విధానమే దాన్ని పరమాత్మం స్వరూపం అంటే ఏమిటి అర్థం? నువ్వు బ్రహ్మమును చేరుకోవాలని చెప్పన్నట్లయితే నీకు ఆశ్రయం ఇవే. దానికి గీత 15వ అధ్యాయము అధశ్చోర్ధ్వం ప్రసృత. అధహ అంటే కిందకి, ఊర్ధ్వం అంటే పైకి. నువ్వు బ్రహ్మంలోకి పోవాలన్నా, ప్రపంచంలోకి పోవాలన్నా నీకున్నటువంటి ఒక సముదాయము ఇవే. నువ్వు వీటిని వాడుకోవాల్సిందే. అధహచ ఊర్ధ్వం. అధహ అంటే కిందకి, ప్రకృతి వైపుకి. ఊర్ధ్వం అని చెప్పానంటే బ్రహ్మం వైపుకి అర్థం. అందువల్ల ప్రకృతి వైపుకు పోయేటువంటి వారేమో ఆ యొక్క సముదాయాన్ని అట్లాగే పెట్టుకోవాలి. ఆ సముదాయం అంతా పెట్టుకున్నట్లయితే వాళ్లకు వ్యావహారిక విశ్వం అనేటువంటిది తెలియబడే అవకాశం ఉన్నది. అయితే పారమార్థికమగు బ్రహ్మమును తెలుసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఆ సముదాయమును నీవు తపస్సు ద్వారా వాటిని జడత్వం చేసుకోవాలి, లయింపజేసుకోవాలి అనే మాట అది. కాబట్టి అధిరోహించటం, నివృత్తి మార్గంలో అధిరోహించటం, ధ్యానములో ఉన్నప్పుడు మరి కర్మేంద్రియములు దాడతాం, శబ్దాది విషయాలు దాడతాం, జ్ఞానేంద్రియ పంచకములు, అగ్ని పంచకము దాడతాం, వాయు పంచకము దాడతాం, ఆకాశ పంచకం. ఇట్లాగా వాటిని లయింపజేసుకుంటూ వాటి ద్వారానే నీవు పారమార్థికంలోకి పోవాల్సి ఉంటుంది. నువ్వు వాటి యొక్క సహకారముతోనే వ్యావహారిక విశ్వంలోకి పోవాల్సి ఉంటుంది. కనుక నీకు రెండింటి మార్గాలకు ఇవే ఆస్కారం. కనుక లయింపజేసుకుంటూ పయనించావా? ఎక్కడేం చెప్పాడు? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నాడు. ఎక్కడ? తపస్సు ద్వారానే బ్రహ్మ విజిజ్ఞాసస్వ, బ్రహ్మమును విజిజ్ఞాసస్వ తెలుసుకొనవలసి ఉంటుంది అని చెప్పి అన్నాడు. బ్రహ్మం అంటే ఏమిటి నాయన అని చెప్పి అడిగినప్పుడు చెప్పాలి కదా. అక్కడే మాటలు వాడలేదు. అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనః, వాచం ఎన్ని చెప్పుకొచ్చి అని చెప్పాడంటే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటే ఏమిటి అర్థం? మనస్సుని శ్వాస మీద నిశ్చలముగా పెట్టే విధానమే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని అర్థం. తపస్సు అంటే జ్ఞాన తపస్సు. ఇది బహవః జ్ఞాన తపసా పూతామద్భావం ఆగతాః గీత. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా అనగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టడమే తపస్సు. మనస్సును బాగా తప్పింపజేయటమే తపస్సు. మనస్సులో చేరి ఉన్నటువంటి అనాత్మ సంబంధ సంస్కారాలని జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసే విధానమే తపస్సు.
సమస్త ఇంద్రియ సముదాయాన్ని అంతటిని కూడా లయింపజేసే విధానముగా నివృత్తి మార్గంలో పోవటమే తపస్సు. అందుచేత తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నాడు. నువ్వు తపస్సు ద్వారానే బ్రహ్మమును విజిజ్ఞాసస్వ, తెలుసుకొనవలసి ఉంటుంది అని చెప్పి అన్నాడు. అదే సోహం భావ ధ్యానం అని చెప్పని మనం ఈ పదాలు ఇక్కడ వాడటం జరిగింది. అందుచేత స్వామివారి ఇక్కడ పరమాత్మం స్వరూపం అని చెప్పి అన్నప్పుడు ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వం, అవ్యక్తత్వము ఈ మొత్తింటితో చేరి ఉన్నటువంటి ఆ విధానమే పరమాత్మం స్వరూపం అని చెప్పి అన్నప్పుడు ఇవన్నీ కూడా బ్రహ్మమునందు ఇవి తటస్థ లక్షణములుగా ఉన్నాయి. తటస్థ లక్షణాలు అని చెప్పండి ఏం చెప్పుకున్నాం? ఆ గృహమునందు ఉన్నటువంటి కాకి అనేటువంటిది వాయుసము, ఏకదేశీయము, ఏకకాలీయము. అట్లా ఈ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వస్తువులు కూడా బ్రహ్మమునందు ఏకదేశీయము, ఏకకాలీయము. బ్రహ్మము అంతటా ఈ లేవు, బ్రహ్మము అధిష్టానములో ఉన్నాయి. బ్రహ్మం ఉన్నంతకాలం ఉండవు, భ్రాంతి కాలంలో మాత్రమే గోచరిస్తాయి. యథార్థ జ్ఞాన విషయంలో అవి ఉండవు. కాబట్టి ఇవి ఏకదేశీయము, ఏకకాలీయము. ఎట్లా ఉన్నాయి అని చెప్పనే మాట చూసినట్లయితే, ఎట్లయితే ఆ గృహమునకు ఆ వాయసము ఉపలక్షణంగా ఉండి ఆ గృహాన్ని చూపించి అది అక్కడ నిష్క్రమించింది, వెళ్ళిపోయింది. గృహాన్ని చూపించిన ఆ కాకి ఆ తర్వాత ఏమైంది? వెళ్ళిపోయింది. అట్లాగా ఈ అన్నీ కూడా బ్రహ్మమును చూపించేటువంటి విధానముగా ఉన్నటువంటి ఉపలక్షణములు. దానికి చెప్పిన మాట తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అనే మాటగా, ఎప్పుడైతే మనసు అనేటువంటి యొక్క వస్తువు శ్వాస వెంబటే పెట్టినప్పుడు ఆ నివృత్తి మార్గంలో పయనించినప్పుడు మరి ఈ యొక్క పృథివీ సంబంధ ఘ్రాణేంద్రియము, జల సంబంధ జిహ్వేంద్రియము, అగ్ని సంబంధ నేత్రేంద్రియము, వాయు సంబంధ త్వగేంద్రియము, ఆకాశ సంబంధ శ్రోత్రేంద్రియము, ఈ మొత్తం కూడా లయమైపోయిన విధానము. చివరికి బ్రాహ్మీ అనుభవాన్ని పొందినప్పుడు ఆ బ్రహ్మమునందు ఇవేవి కూడా అక్కడ లేవు, బ్రహ్మం మాత్రమే ఉంటుంది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, రెండవ పదార్థం ఉండే విధానము లేదు. కాబట్టి ప్రకారముగా ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే నిన్ను బ్రహ్మమును చేర్చడానికి సిద్ధముగా ఉన్న పదార్థములు. అందువల్ల వీటి ద్వారా బ్రహ్మమును చేరుకోవలసి ఉంటుంది, వీటి ద్వారా వ్యావహారిక విశ్వమును చేరుకోవలసి ఉంటుంది. అందువల్ల మనం వ్యావహారిక విశ్వమును, వ్యావహారిక వస్తువులను చేరుకోవటానికి వరికి మాత్రం మనం వాడుకుంటున్నామే కానీ పారమార్థికమగు బ్రహ్మమును చేరుకోవటానికి మనం ఇట్లను వాడుకోవటం వల్ల ఏమి వ్యావహారిక విశ్వమును చేరుకోవటానికి వాడుకున్నంత విధానము మనం పారమార్థికమును చేరుకోవటానికి ఇట్లను వాడుకోవటం వల్ల. కాబట్టి శ్వాస వెంబటే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక్కటొక్కటే జడమైపోతాయి. కాబట్టి జడమయ్యే కొద్దీ మనం బ్రహ్మమునకు సమీపం అవుతాం. అవి పనిచేసే కొద్దీ మనం వ్యావహారిక విశ్వానికి దగ్గర అవుతూ ఉంటాం. అవి జడమయ్యే కొద్దీ బ్రహ్మమునకు దగ్గర అవుతూ ఉంటాం. అది కనుక వాటిని లయింపజేసుకున్నావా నీకు బ్రహ్మము అనే సిద్ధిస్తుంది. అవి వ్యవహార విధానముగా పెట్టుకున్నావా జగద్విషయాలు నీకు ప్రాప్తించే విధానం ఉంటుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం శ్లోకం భగవద్గీతలోది. అక్కడ స్వామి చెప్పిన మాటలే ఆ శ్లోకంలో వస్తాయి. భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి ఏవ చ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి అష్టదా. ఇదే ఇక్కడ స్వామి చెప్పారు కదా, పరమాత్మం స్వరూపం అనే మాటకి చెప్పిన విధానమే భగవద్గీత మరి లో చెప్పిన శ్లోకం కూడా. భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి ఏవ చ అహంకార ఇతి యమ్మే
భిన్న ప్రకృతి అష్టదా. మే నా యొక్క ప్రకృతి భిన్నములుగా ఉన్నటువంటిది అష్టదా 8 విధములుగా ఉన్నటువంటి ఒక ప్రకృతి అని చెప్పని అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే మనం వీటి ద్వారానే బ్రహ్మం చేరుకోవాలి, వీటి ద్వారానే వ్యవహారం చేరుకోవాలి. రెండే ఉన్నాయి వస్తువులు, సాకారంచ నిరాకారంచ సగుణంచ నిర్గుణంచ అని చెప్పన్నప్పుడు మరి ఆ సాకారమై ఉన్నదేమో వ్యావహారిక విశ్వము, నిరాకారమై ఉన్నటువంటిదేమో పారమార్థిక బ్రహ్మము. అందుచేత ఎప్పుడైతే నువ్వు నివృత్తి మార్గములో ఉండి ఆ సముదాయాన్ని నువ్వు అధిగమించి యోగ సమాధి యందు నిలుస్తావో, యోగ సమాధి యందు ఉన్నప్పుడు అక్కడ ఏమున్నాయక కేవలం బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఎక్కడ యోగ సమాధి యందు ఉన్నప్పుడు బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణములు మాత్రమే ఉంటాయి. ఏవవి అంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. ఇవి బ్రహ్మములో ఎప్పటికీ ఉండేటువంటి లక్షణాలు. కానీ ఇవి ఇప్పుడు చెప్పుకున్నటువంటివి తటస్థ లక్షణాలు ఏకకాలీయమో ఏకదేశీయమో. బ్రహ్మములో సర్వకాలీయము ఉండవు, బ్రహ్మమునంతా వ్యాపకమై ఉండేటువంటివి కావు. అయితే ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే బ్రహ్మమును తెలుసుకోవటానికి ఉపలక్షణములుగా ఉన్నటువంటి విధానము అది. నాణ్య పంథ అయనాయ విద్యతే. బ్రహ్మమును చేరుకోవటానికి నా అన్య పంథ, మరొక మార్గం అనేటువంటిది లేదు. కాబట్టి వీటిని ఆశ్రయించే అనగా వీటిని లయింపజేసుకుంటూనే మనం లోనికి పయనించాల్సి ఉంటుంది. అందుచేత ఇవన్నీ కూడా చేరి స్వామివారు ఎక్కడ పరమాత్మం స్వరూపం అని చెప్పి అన్నారు. అది కనుక 8 కూడా మనకి మరి ఆవరణములుగా గతంలో చెప్పుకున్నాం. భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం, మనః, బుద్ధి ఏవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి అష్టదా. మరొక మాటగా చెప్పుకోవాల్సి వస్తే ఇవి అష్ట ఆవరణములు అనే మాట కూడా మనం వాడుకున్నాం గతంలో. ఇవి అష్ట ఆవరణములు అంటే ఏమిటి? ఇక్కడ మనకి వ్యష్టిలో పృథివీ సంబంధం ఘ్రాణేంద్రియము, జల సంబంధం జిహ్వేంద్రియము, అగ్ని సంబంధం నేత్రేంద్రియము, వాయు సంబంధం త్వగేంద్రియము, ఆకాశ సంబంధం శ్రోత్రేంద్రియము. ఇవన్నీ కూడా పనిచేసేంత వరకు మనకి బ్రహ్మము యొక్క విధానం తెలియబడే అవకాశం లేదు. చాలామంది మేము బ్రహ్మము గురించి విన్నాము, బ్రహ్మం గురించి తెలుసుకున్నాము, తత్వమసి మహావాక్యముల యొక్క బోధంతా మాకు అయిపోయింది, అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయిలో మేము ఉన్నాము, ఇక మాకు మోక్షం అనేది చక్కగా వచ్చేసేసింది అనేటువంటి భావాలుగా లోకంలో పెద్ద పెద్ద స్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే భావంలో ఉన్నారు. మేము తాత్వికాంశముల ద్వారా బ్రహ్మం అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో అన్నీ కూడా అధ్యయనం చేయటం జరిగింది. కనుక అనాత్మను మొత్తం త్రోసివేసి జహద లక్షణ, అజహద లక్షణ, భాగత్యాగ లక్షణముల ద్వారా వాక్యార్థాన్ని తోసివేసి మేము లక్ష్యార్థాన్ని గ్రహించాము. కనుక మేము అహం బ్రహ్మాస్మి యొక్క భావంలో ఉండిపోయాము, మాకు మోక్షం అనేది వచ్చేసేసింది అనే విధానముగా ఈ భావం వరకే చాలామంది అద్వైత సిద్ధాంతములో ఉన్నటువంటి వారు ఈ అంశం వరకే నిలిచిపోయారు. కానీ ఈ అష్ట ఆవరణాలు మాత్రం అట్లాగే ఉన్నాయి. ఈ అష్ట ఆవరణాలను తొలగింపజేసుకునే విధానం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే పరిపూర్ణ భావన, బ్రహ్మ భావన పొందే అవకాశము ఏర్పడుతుంది. దానికోసముగా భృగువు ఏం చెప్పాడంటే, ఇక్కడ వరుణుడు భృగువుకి
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. అయా అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనః, వాచం ఇవన్నీ కూడా చెప్పుకొచ్చి, కాబట్టి వీటి ద్వారా నువ్వు అంతర్ముఖుడవై పయనించే విధానములో తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారానే నువ్వు బ్రహ్మముని విజిజ్ఞాసస్వ తెలుసుకొనవలసి ఉంటుంది. కేవలం శ్రవణము చేసినంత మాత్రముతో నీకు తెలియబడే అవకాశము లేదు. శ్రవణము చేసినంత మాత్రముతో అవగాహన వరకే వస్తుంది తప్ప అనుభవ విధానముగా వచ్చే అవకాశం లేదు అని చెప్పనంటూ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. మనకు భృగువల్లిలో చాలా అంశాలు అక్కడ వస్తాయి. ఆ ప్రకారముగా తండ్రి లక్షణం చెప్పాడు. యతో ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశంవిశంతీతి తత్ బ్రహ్మ. దేని చైతన్యాశ్రయంలో ఇదంతా కూడా భాషిస్తూ ఉన్నదో, దేని ఎందు మొత్తం లయమైపోతూ ఉన్నాయో, దేని నుంచి ఆవిర్భావం అవుతూ ఉన్నాయో, సర్వాధిష్టానమై ఉన్నటువంటి యొక్క స్వరూపమునే నీవు బ్రహ్మముగా తెలుసుకొనము అని చెప్పి అన్నాడు మాట. అన్న తర్వాత ఎట్లా గ్రహించాలని చెప్పి అన్నప్పుడు తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, ఒక ధ్యానము ద్వారా మాత్రమే తెలియబడేదిగా ఉన్నది. స్పష్టంగా ఉన్న మాటలు అక్కడ. ధ్యానము ద్వారానే నీకు తెలియబడేదిగా ఉన్నది అని చెప్పి అన్నప్పుడు ఆయన తపస్సులో కూర్చుంటాడు, తపస్సును శీలిస్తాడు. ఆ తర్వాత తపస్సులో ఆయన గుర్తించిన అంశాలను తండ్రి దగ్గర విన్నవించుకున్నాడు. దేని వలన జీవులు ఏర్పడుతూ ఉన్నాయో, దేని చేత నిలబడి ఉన్నాయో, ఏది లేకపోతే లయమవుతూ ఉన్నాయో లక్షణం చెప్పాడు. కాబట్టి ఆ లక్షణాన్ని ఒక దాంట్లో దర్శించి తండ్రి వద్దకు వచ్చాడు. నేను బ్రహ్మాన్ని గుర్తించాను అన్నాడు. గుర్తించావా? చాలా సంతోషం. ఎట్లా ఉందా బ్రహ్మం అని చెప్పి అడిగాడు. ఆయన చెప్పుకొచ్చాడు భృగువు. అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాత్ ఏవ ఖలు యమాని భూతాని జాయంతి అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిశంవిశంతీతి తత్ బ్రహ్మ అని చెప్పాను. ఆయన లక్షణం చెప్పాడు. కాబట్టి దేని వలన ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయో, దేని వలన ఇవి జీవిస్తూ ఉన్నాయో, ఏది ఆశ్రయం లేకపోతే లయమవుతూ ఉన్నాయో అన్న లక్షణం చెప్పాడు. కాబట్టి ఆ లక్షణాన్ని ఒక వస్తువులో దర్శించాడు. అన్నం వలన ఏర్పడుతూ ఉన్నాయి, అన్నం వలనే లోకంలో జీవులు జీవిస్తూ ఉన్నాయి, అన్నం లేకపోతే అవి లయమవుతున్నాయి, నశిమపడుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు చెప్పిన లక్షణం దీంట్లో ఉంది గనక తద్బ్రహ్మ, ఇదే బ్రహ్మము అనే విషయముగా ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు తండ్రి ముఖం వంక చూశాడు. నాన్న కరెక్టేనా అని చెప్పి అడిగాడు. నువ్వు చెప్పావు కదా ఈ లక్షణాన్ని, నేను ఆ లక్షణం గుర్తించాను, ఈ లక్షణం గల ఈ వస్తువు బ్రహ్మమేనా అని చెప్పి అడిగాడు తండ్రితో. తండ్రి ఏమన్నాడు? కాదురా అన్నాడు. కాదు అన్నాడు. మరి కాదన్నావంటే ఎట్లా తెలుసుకోవాలి? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ సతప తప్త్వా. నువ్వు తప చెయ్యి, నువ్వు చేస్తూ ఉంటే నీకు అది తెలియబడే అవకాశం ఉంటుందన్నమాట. ఎందువల్లంటే ఆ బ్రహ్మం అనేటువంటిది అన్నీ కూడా బ్రహ్మమును ఉపాధులు ఏవి. అందుచేత ఏ ఏ వస్తువులుగా లక్షణం గుర్తించాడో ఆ లక్షణం గుర్తించినప్పుడు ఇది కాదని చెప్పిన అర్థం కదా. ఎందుకని చెప్పిన పైన చెప్పాడు. అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, వాచ, మనః, వాచం ఇవన్నీ ఉదాహరణగా చెప్పాడు. కాబట్టి అవి పట్టుకొచ్చి వీడు నువ్వు చెప్పిన లక్షణం వీటిల్లో ఉన్నాయి కాబట్టి అన్నమే బ్రహ్మము అన్నాడు. తర్వాత ప్రాణమే బ్రహ్మము అన్నాడు. తర్వాత మనస్సే బ్రహ్మము అన్నాడు. ఇట్లాగా ఆ లక్షణం వాటిల్లో దర్శించి వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? కాదు 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 అన్నాడు. మరి కాదు అన్నప్పుడు ఎట్లా మరి తెలుసుకోవాల్సి ఉంటుంది? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నాడు. కనుక శ్వాస మీద మనసు పెట్టడమే నువ్వు చేయాల్సిన పని, అంతేక. ఎప్పుడైతే అతడు పూర్ణముగా ఆ స్థితికి వెళ్ళిపోయాడు, యోగ సమాధి అంటాం కదా, ఆ బ్రాహ్మీ అనుభవానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మాటలు లేవేక, మాటలు పడిపోయాయి. భావింపవశము కాదు ఇట్టిదని పలుక శక్యంబు కాదు,
భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నారాయణ అన్నట్లుగా నారాయణ శతకంలో చివరికి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి పరిపూర్ణమైనటువంటి స్థాయికి పోయిన తర్వాత ఇంకా అడిగేది లేదు, చెప్పేది లేదు చివరికి. కాబట్టి ఆ పారమార్థికమై ఉన్నటువంటి దానిని ఇతడు ఒక్కొక్క దాన్నే అధికరించాడు. అన్నమయ అధికరించాడు, ప్రాణమయ అధికరించాడు, మనోమయ అధికరించాడు, విజ్ఞానమయ అధికరించాడు, ఆనందమయ అధికరించాడు. మొత్తం అధికరించడం కారణముగా చివరికి ఏవైతే పడిపోవలసిన అంశములు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా పడిపోయిన తర్వాత ఈ జడం కాకుండా మిగిలి ఉన్నదేమిటి? తానే. కాబట్టి ఆ స్థితికి పోయిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరము లేదు ఇక. కనుక ఆ స్థితికి పోయేదాకా నువ్వు ఏం పట్టుకోవాలి? సాధనయే పట్టుకోవాలి. ఆ సాధన పట్టుకున్నట్లయితే చివరిదాకా అదే తీసుకుపోతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః గీతలో చెప్పే మాట. కర్మని ఏవ అధికార, నీవు ఆ మార్గములో ఆ సూటిలో ఉండటమే నీవు చేయాల్సిన పని. కాబట్టి ఆ విధముగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ స్వామి చెప్పినటువంటి ఆ తటస్థ లక్షణాలలో ఈ మొత్తం కలిపి పరమాత్మగా చెప్పినప్పుడు ఏమిటంటే, నువ్వు అధికరించినప్పుడు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అన్నప్పుడు, కర్మే జ్ఞానేంద్రియాలు అధికరించినప్పుడు, అహంకార తత్వము, మహత్తత్వం, అవ్యక్తత్వం అన్నప్పుడు, ఈ మనస్సును బుద్ధిలో, బుద్ధి అహంకారములో, అహంకారం మహాకారణమునందు, మహాకారణం బ్రహ్మములో లయింపజేసినప్పుడు అక్కడ ఉందేమిటి? స్వరూపత లక్షణాలే. ఆ చివరిలో ఉన్న అంశం ఏమిటి? స్వరూపత లక్షణములు. కనుక భగవంతుని యందు ఉన్నటువంటి తటస్థ లక్షణములు ఇవన్నీ కూడా నువ్వు తటస్థ లక్షణముల ద్వారానే నువ్వు స్వరూపంలోకి పోవాల్సి ఉంటుంది. నువ్వు పోవాల్సింది వీటి ద్వారానే, నీ మార్గం లేదేక. స్వర్గం అని చెప్పి అంటూ ఉన్నారు, పుణ్యం సంపాదించుకోవాలి. నరకం అని చెప్పి అంటూ ఉన్నారు, పాపం సంపాదించుకోవాలి. మళ్ళీ ఉత్తమ దేహాలని చెప్పి అంటూ ఉన్నారు, ఇంకొన్ని కర్మలు ఆచరించాలి. ఇవన్నింటికీ కూడా ఆయా కర్మ విధాయకాలు ఉన్నాయి. కానీ ఈ బ్రహ్మముగా చెప్పేటువంటి పారమార్థిక వస్తువుగా చెప్పేటువంటి దాన్ని చేరుకోవాలని చెప్పి అన్నట్లయితే ఆ చేరుకోవటానికి గల అంశములు నీలోనే ఉన్నాయి. ఇది మాట. అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, ఏ మనః, వాచం ఇతి అని చెప్పనంటూ ఏమన్నాడు? భృగువుకి వరుణుడు తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. కనుక వీటిని నువ్వు ఉదాహరణగా తీసుకుని ఇవి అధికరిస్తూ నీవు నీ యొక్క స్వరూప స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది అని తైత్రీయంలో చెప్పినటువంటి ఆ అంశమే ఇక్కడ స్వామి గారు కూడా మన పరమాత్మం స్వరూపం అనే విషయంగా తీసినప్పుడు తటస్థ లక్షణములు బోధించి నువ్వు ఈ తటస్థ లక్షణాల ద్వారానే నువ్వు అధికరించాల్సి ఉంటుంది. స్వరూపంలోకి చేరిపోయిన తర్వాత ఉండేది ఏమిటి? అక్కడ స్వరూపత లక్షణాలు. స్వరూపత లక్షణములు అని అర్థం. కాబట్టి స్వరూప స్థితికి పోయిన తర్వాత అక్కడేక ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ లేవు అక్కడేక. ఇవన్నీ మొత్తం జడమైపోయాయి, మొత్తం రాలిపోయాయి అన్నమాట. కాబట్టి పారమార్థికములో మనం ఎదగటానికి, అధిరోహించటానికి మనకు మెట్టులుగా ఉన్నటువంటి విధానం. కాబట్టి వీటితో కూడా చేర్చి ఇవన్నీ కూడా చేరి ఉన్నటువంటి స్వరూపమే బ్రహ్మము అనే మాటగా స్వామి చెప్పడానికి గల విధానం ఏంటంటే, నీకు ఇవన్నీ కూడా మార్గ మెట్లుగా ఉన్నాయి. అధికరించి నీవు నీ స్వరూపములో చేరిపోయినాడు. ఆడ ఉండేదేమిటి? స్వరూపత లక్షణములు సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఇక దాని గురించి చెప్పేదేమి లేదు అక్కడేక. స్వరూపత విధానములో ఆడ ఉన్నాయి, అవే నీవై ఉన్నావు.
ఆ స్వరూపత లక్షణాలే నీవై ఉన్నావు కాబట్టి అక్కడ యొక్క పరిపూర్ణ స్థితి, పరిపూర్ణ స్థాయి మిగిలిపోయి ఉన్న విధానం కనుక ఇవన్నీ కూడా పరమాత్మ విధానములో స్వామి చెప్పినప్పుడు చెప్పడానికి గల కారణము, నువ్వు వీటిని ఆసరాగా చేసుకుని నీ యొక్క స్థాయికి నువ్వు ఎదగాల్సి ఉంటుంది అనే భావనగా స్వామివారు ఈ మొత్తం కూడా చేరి ఆ పరమాత్మం స్వరూపం అనే మాటగా వాడటం జరిగింది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.